ట్రూ టుడే న్యూస్కి స్వాగతం. శంకరపల్లి మున్సిపల్ పరిధిలో గత వారం రోజులుగా ఒక మహిళ అర్ధనగ్నంగా తిరుగుతుంది. ఇటు విషయాన్ని సేవా ఫౌండేషన్ సభ్యుడు రామరెడ్డి గమనించి ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ కుమార్కి తెలియజేశారు. నరేష్ కుమార్ మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్తో మాట్లాడి వారి సిబ్బంది సహకారంతో ఆ మహిళకు స్నానం చేయించి బట్టలు వేయడం జరిగింది. నరేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటన సమాజంలో ఎక్కడ జరిగినా మానవతా హృదయంతో అందరూ సహకరించి ఆదుకోవాలని తెలిపారు. ఈ సంఘటనకు వెంటనే స్పందించిన మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్ మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ సభ్యులు కరాటే రవీందర్, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లా అదేనండి. అప్ప ఇద్దరు తెచ్చుకో. ఈమె గుల్బర్గాలో రామ్నగర్ అనే గ్రామానికి చెందిందని చెప్పి అంటున్నది. నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా గుల్బర్గా ప్రాంతం వాసులు ఉంటే కొద్దిగా మని ట్రేస్ చేయండి బ్రదర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ కర్ణాటక ప్రాంతానికి చెందింది. శంకర్పల్లికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు. సో ఈ శంకర్పల్లి హెడ్ క్వార్టర్ నుండి సంగారెడ్డి రూట్ వైపు ఉన్న ఇక్కడ ఒక రామరెడ్డి అని ఇతని పేరు, నా ఫ్రెండ్. తర్వాత ఈయన రాజ్ కుమార్ అని నీలోఫర్లో కూడా ఈజ్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్. వీళ్ళంతా శంకర్పల్లి మున్సిపల్ స్టాఫ్ అండి. ఈమె చీర లేకుండా తినకుండా రోడ్డు పక్కన ఉన్న దుస్థితిని చూసి ఈయన నాకు గత 4 రోజుల నుంచి నా సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ శంకర్పల్లి నరేష్ కుమార్ నా పేరు, నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నేను మున్సిపల్ వాళ్ళకి చెప్పిన చోరసలు అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఈరోజు పర్టికులర్గా చెప్తే నేను శంకర్పల్లి మున్సిపల్కి వెళ్తే మేనేజర్ చాలా స్పందించారు. ఇమ్మీడియట్లీ వాళ్ళ స్టాఫ్కు ఫోన్ చేసి నాకు వాళ్ళ స్టాఫ్ని ఇచ్చి అక్కడ ఉన్న చీరలు కూడా అతనే ఇచ్చిండు. ఇక్కడికి వచ్చి ఈమెకు స్నానం చేయించి చీర తొడిగించి మహిళలు గౌరవింపబడాలి అనే ఒక సందేశాన్ని మా సేవా ఫౌండేషన్ ద్వారా శంకర్పల్లి మున్సిపల్ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజెప్పాలనుకున్నా, చెప్పిన. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ మున్సిపల్ మేనేజర్ గారికి. అలాగే కమిషనర్ యోగేష్ సార్ కూడా చాలా మంచి ఆఫీసరు, అతను కూడా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకెప్పుడు కూడా బ్రదర్, మాతా పిత గురు దైవం, తల్లి ఆడదే మొదటి స్థానం మహిళల్లో. కాబట్టి ఇలాంటి మహిళలకు ఎక్కడ ఇలాంటి ఒక అపశృతి కలిగిన మన మానవత్వంతో దగ్గరుండి వాళ్ళకి సేవ చేసి మన హిందూ సాంప్రదాయం భారతదేశం అంటే ఏంటో చూపెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.